శ్రీమాత్రే నమః. ఈ వారం గ్రహస్థితి మేషరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు రవిగ్రహం, మిథున రాశి యందు బుధ గురుల సంచారము, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య, తులారాశుల యందు సంచరించబోతున్నారు. మకర రాశి మనోబలంతో పనులు ఆరంభించండి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి సూచితం. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. చతుర్థ స్థానంలోని శుక్రుడు అన్ని విధాలా మేలు చేస్తాడు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించాలి. మకర రాశి వారికి ఈ వారం రాహువు 2వ స్థాన గ్రహంగా ఉండి ఆయన అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు యోగిస్తున్నారు. పంచమం నందు బుధుడు యోగిస్తున్నారు. అలాగే చంద్రబలం ప్రధానంగా ఉంది. అనుకూలించే గ్రహాల సంఖ్య ఈ వారం మకర రాశి వారికి బాగున్నది. ఈ గ్రహ సంపత్తి వలన వీరికి స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే మకర రాశి వారు పడుతున్నటువంటి బాధల నుండి బయటపడతారు. ప్రత్యేకించి వీరుకున్న మానసిక సమస్యలు అంటే కుటుంబ సభ్యులు సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళ చదువులు, వివాహాలు, పనులు ఎప్పుడవుతాయో అంటే ఆలోచనల నుండి ఉపశమనం ఉంటుంది. మీ ఇంట్లో వారికి, మీ బంధువులకి మంచి జరిగేటటువంటి రోజులు వస్తాయి. అంటే వారి ద్వారానే మానసిక అశాంతి వచ్చినది వలన వారి ద్వారానే అది తొలగిపోతుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. కుటుంబ స్థాన స్థిత రాహువు అటు కుటుంబ పరిస్థితులు చక్కబడతారు. వాక్ సంబంధమైన వ్యవహారాలు చేస్తున్న మకర రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. కళాకారులకు, న్యాయస్థానంలో ఉండేవారికి, ఇలా ఎవరైతే మాటను పెట్టుబడిగా పెట్టి జీవితంలో ముందుకు వెళ్తున్నారో వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మాట వలన ఉన్నతి సాధిస్తారు. మానసిక భయం తగ్గుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో అవవు అని ఏ పనులైతే వదిలిపెట్టారో ఆ పనులలో కదలిక మొదలవుతుంది. ఆయా పనులలో నిమగ్నమవుతారు. ఖాళీ లేని సమయాన్ని గడుపుతారు. శరీరారోగ్యం బాగున్నది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల అండదండలు లభిస్తాయి. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే మకర రాశి వారికి, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ఈ గ్రహస్థితి మకర రాశి వారికి కుటుంబపరమైన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధి, మానసిక ప్రశాంతతని, ఉద్యోగంలో ఉన్నత స్థాయి స్థితిని కలుగజేస్తూ విదేశాలలో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సైతం అక్కడ ఉద్యోగం లభించి స్థిరత్వం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారు మరింత సానుకూల ఫలితాలను పొందడం కోసం ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 4. అదృష్ట వర్ణం ఆకుపచ్చ. శుభం భూయాత్.